కొలతలతో టమాటా ఊరగాయ చేసినట్లయితే 700 రోజులు నిలువ ఉంటుందండి. అలాగే ఎప్పుడు చేసుకున్నా మొదటిసారి ఏ రుచితో ఉంటుందో చివరి దాకా అదే రుచితో ఉంటుందండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈ పాతకాలం పద్ధతిలో టమాటా ఊరగాయ చేసినట్లయితే చాలా ఫ్రెష్ గా రుచిగా ఉంటుందండి. మీరు ఇదే విధంగా టేస్టీగా చేసుకోవాలని పక్కా గ్రాముల కొలతల్లో చెప్పానండి. ఇలా చేస్తే టమాటా పచ్చడి చాలా ఫ్రెష్ గా ఉంటుందండి. పప్పు, సాంబార్, పెరుగన్నంకి దేనికైనా బెస్ట్ కాంబినేషన్ అండి. కూర ఏం చేసేకి టైం లేనప్పుడు వేడి వేడి అన్నంలోకి ఈ టమాటా ఊరగాయ వేసుకుని తింటే సూపర్ గా ఉంటుందండి. మీతో చెప్తుంటేనే నాకు నోట్లో నీళ్లు ఊరుతుందండి. ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడుతూ ఆటలాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. వీడియోలు అయితే చూస్తున్నారండి, కానీ లైక్ చేయడం లేదండి. ప్లీజ్ అండి, ఒక్క లైక్ చేయండి, అలానే హైప్ చేయండి. 2 కేజీలతో మీకు టమాటా నిలువ పచ్చడి చేసి చూపిస్తానండి. నేను మామూలుగా ఇంట్లో పట్టేటుంటే 10 కేజీలు పడతానండి. కాకపోతే మీకు పక్కా మెజర్మెంట్ కావాలి కదండి, కాబట్టి 2 కేజీలు మెజర్మెంట్ చెప్తున్నానండి. చాలా మంది ఫ్యామిలీస్ లో తక్కువ జనాభా ఉండే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇలా 2 కేజీలు 3 కేజీలు ప్లాన్ చేసుకుంటే వాళ్ళకి సంవత్సరం అంతా సరిపోతుందండి. కాబట్టి ఇలా నేను 2 కేజీల్లో నిలువ పచ్చడి చేస్తున్నాను. అలాగే మీకు ఫ్రెష్ గా అప్పటికప్పుడే టమాటా ఊరగాయ చేసుకున్నట్లుగా ఫ్రెష్ గా ఉండాలంటే ఏం చేయాలనేది కూడా ఈ వీడియోలో క్లారిటీగా చెప్తానండి. మీకు ఈ టమాటా నిలువ పచ్చడి కూడా టమాటాలు ఎలా ఉండాలనేది చెప్తానండి. టమాటా చూడడానికి ఇలా రెడ్ గా ఉండాలి, అలాగే గట్టిగా ఉండాలండి, ఎక్కడ మెత్తగా ఉండకూడదు. ఎందుకంటే టమాటాలు కూడా మనం ఫ్రెష్ గా తీసుకునే దాని వల్ల మన నిలువ అనేది చాలా రోజులు ఉంటుందండి. మినిమం 1 సంవత్సరం కాదండి నిలువ చేసుకునేది, ఇది 2 సంవత్సరాలైనా నిలువ చేసుకోవచ్చండి. కాకపోతే మనము పట్టేటప్పుడు కొంచెం పద్ధతిలో పట్టినట్లయితే టమాటా నిలువ పచ్చడి అనేది 2 ఏళ్ళు ఉంటుందండి. దీనికైతే నేను గ్యారెంటీ ఇస్తానండి. ఎందుకంటే నేను మామూలుగా ఎప్పుడు చేసినా 2 ఏళ్ళు నిలువ చేసుకుంటానండి. కాబట్టి మీకు నేను ఇదే కొలతల్లో చెప్తున్నాను. మీరు ఇలాగనే 1 సంవత్సరం చేసుకున్నారంటే 2 ఏళ్ళు హ్యాపీగా నిలువ పచ్చడి పెట్టుకోవచ్చండి. మీరు ఇలాగే బాగా పండిండే టమాటాలు తీసుకోండి, అలాగే గట్టిగా కూడా ఉండాలండి. టమాటాలు అనేది చూసి తీసుకోండి. మనకు అప్పుడే ఫ్రెష్గా తెచ్చింటారు కదా మార్కెట్, ఇంకా అలాంటివే తీసుకోండి. నేనైతే పొద్దున్న పోయి ఈ రోజే తెచ్చిన టమాటాలే తీసుకొచ్చినానండి. ఇలానే ఉండాలండి నిలువ పచ్చడి పట్టాలంటే. మరీ రెడ్గా అయిపోయి మెత్తగా అయిపోయిండే టమాటాలు అయితే పట్టద్దండి. దానికైతే నేను గ్యారెంటీ ఇవ్వనండి నిలువ ఉండేకి. ఎందుకంటే మనం ఫ్రెష్ టమాటాలు తీసుకోవాలి. అలాగే చింతపండు కూడా అంతే అండి. ఈ సంవత్సరం చింతపండు తీసుకుంటేనే బాగుంటుందండి. లాస్ట్ టైం చింతపండు తీసుకున్నట్లయితే నిలువ పచ్చడి అనేది కలర్ అనేది తగ్గిపోతుందండి. కాబట్టి మిరప్పొడి ఈ సంవత్సరందే అయ్యిండాలి, అలాగే టమాటాలు ఫ్రెష్గా అయ్యిండాలి, చింతపండు కూడా ఈ సంవత్సరందే ఫ్రెష్గా ఉండాలండి. ఈ 3 అనేది ఒకే సంవత్సరంది అయితే టమాటాల నిలువ పచ్చడి అనేది 2 ఏళ్ళైనా ఉంటుందండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, ఇక్కడ 1 కేజీ టమాటా తీసుకున్నాను, ఇందులో వేసేద్దాము. 2 కేజీలు టమాటాలండి. ఒకవేళ మీరేమన్నా 10 కేజీలు పట్టాలంటే కూడా ఇంతే అండి, క్వాంటిటీ అనేది పెంచుకోండి, సరిపోతుంది. అలాగే రాళ్ళు ఉప్పు అండి, దీన్ని కూడా తూకం వేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను 2 కేజీలకి 250 గ్రాములు తీసుకున్నానండి. అంటే కేజీకి 125 గ్రాములు అండి. నేను ఎందుకు ఈ మెజర్మెంట్ చెప్పానంటే చాలా మంది బీపీ వాళ్ళు ఉంటారు కదండి, అలాంటి వాళ్ళ కోసము ఈ ఉప్పు అయితే సరిపోతుందండి. లేదక్క మాకు కొంచెం ఉప్పు ఎక్కువే ఉండాలి అట్లనేట్లుంటే మీరు ఉప్పు అనేది ఇంకా పెంచుకోండి. కాకపోతే ఈ ఉప్పు అనేది ఈ మెజర్మెంట్కి కరెక్ట్గా ఉందండి. నేను సంవత్సరం వేసే పద్ధతిలోనే వేస్తున్నాను, కాబట్టి ఈ ఉప్పు అనేది సరిపోతుందండి. ఇప్పుడు ఈ టమాటాలు అనేది బాగా కడుక్కుందామండి. ఇందులో ఇలానే కల్లుప్పు కొద్దిగా వేసి 5 నిమిషాలు ఇలానే పెట్టేద్దామండి. టమాటాలన్నీ బాగా కడుక్కోవాలండి. కడిగేసిన తర్వాత కూడా తడి అనేది ఎక్కడా ఉండకూడదండి. మనం పొడి బట్ట ఎత్తుకొని క్లీన్గా తుడుచుకోవాలి. ఒక 5 నిమిషాలు అలానే వదిలేసినానండి. 5 నిమిషాలు నేను 10 నిమిషాలే పెట్టేసినానండి నేనైతే. మీరు ఏ కూరగాయలైనా అంతే అండి, కొంతసేపు ఉప్పేసి పెట్టేసినట్లయితే నీట్గా వాష్ అయిపోతాయి. టమాటాలు అయితే కడిగేసినామండి. ఈ నీళ్ళు అనేది నేను షింక్లో పోసేస్తానని మన సబ్స్క్రైబర్లు ఒకరు కామెంట్ చేశారండి. ఎప్పుడు నేను షింక్లో పోయినండి, వీలైనంతగా నేను చెట్లకే పోస్తాను. కాకపోతే పొద్దున్న టైంలో అడావుడికి అలా పోసేస్తానండి, మిగిలిన టైంలో అంతా నేను చెట్లకే వేస్తాను. ఇప్పుడు ఈ నీళ్ళు తీసుకుపోయి మనం చెట్లకు పోయేసి వద్దాము. ఇప్పుడు ఈ టమాటాలు అంతా తేమ ఎక్కడా లేకుండా తుడుచుకునేద్దామండి. ఇలా తేమ అనేది ఎక్కడా లేకుండా ఉండాలండి, అలా తుడుచుకోవాలి. మనకు తేమ ఉన్నట్లయితే కూడా మనకు పచ్చడి అనేది చెడిపోతుందండి. అలాగే మీరు తీసుకునేటప్పుడు కూడా కొంచెం పద్ధతిగా ఉన్నప్పుడే టమాటా ఊరగాయ అనేది తీసుకోవాలండి. ఏ నిలువ పచ్చడైనా ఏదైనా మనం నిలువ చేసుకున్నామంటే వడియాలు కావచ్చు, అప్పడాలు కావచ్చు, అలాగే ఇలా నిలువ పచ్చళ్ళు కావచ్చు, ఏది తీసుకోవాలన్నా కూడా మన చిన్న డబ్బాకి మామూలుగా తీసుకుంటాం కదండి యూజ్ చేసేకి, అలాంటప్పుడు నీట్గా ఉన్నప్పుడే చేపెట్టాలండి. అప్పుడే పచ్చళ్ళు అనేది పాడవకుండా ఉంటుంది. నేనైతే అలానే మెయింటైన్ చేస్తానండి. చూడండి, ఇలా తేమ లేకుండా తుడుచుకోవాలండి, ఎక్కడ తేమ ఉండకూడదు.
ఇలా తుడుచుకున్న తర్వాత కూడా మీకు ఏమైనా డౌట్గా ఉంటే ఫ్యాన్ కింద పెట్టుకోండి, లేదంటే ఎండేమైనా ఇంటి ముందు ఉన్నట్లయితే ఒక 5 నిమిషాలు పెట్టినారంటే తేమంతా క్లీన్గా ఆరిపోతుందండి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందామండి. నేను ఈ తొట్టిని తీసేస్తున్నాను. దీనికి కూడా నేను 100 గ్రాములు ఎక్కువే వేసానండి. నేను ముక్కలు అనేది ఈ సైజులో కట్ చేస్తున్నానండి, మరీ సన్నగా ఏమీ అవసరం లేదండి. ఇలా అయినా కట్ చేసుకోవచ్చు, మీరు అలా అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా రెండుగా వేసేసి ఇలా కూడా కట్ చేసుకోవచ్చండి. అన్నీ ఇలా కట్ చేసుకుందామండి. ఇలా కట్ చేసిన వాటిని ఒక డబ్బాలో వేసుకోవాలండి. ప్లాస్టిక్ అయినా తీసుకోండి, టప్పర్ వేదైనా తీసుకోండి, అందులోనే వేసుకోవాలి. స్టీల్ దంతా వేసినట్లయితే మనం ఇందులో ఉప్పు వేస్తాం కాబట్టి స్టీల్ దంతా వేయకూడదండి. అన్నీ కట్ చేసామండి. ఇప్పుడు ఇందులోనే ఉప్పు వేస్తున్నాను. ఉప్పు ఇప్పుడే వేసేయాలండి. ఇప్పుడే వేసేదాని వల్ల మనకు పులుసు అనేది బాగా వస్తుంది, అలాగే టమాటాలు కూడా బాగా పడుతుందండి. ఇలా వేసేసిన తర్వాత ఇలా బాగా కదిలిచ్చి పెట్టినామంటే పులుసు అనేది బాగా వస్తుందండి. చాలామంది ఇలా చేయి పెట్టుకొని నలుపుతారండి, అట్లా చేయాల్సిన అవసరం లేదు. ఇలా పెడితే కానీ టమాటాలు అనేది మెత్తగా అవుతుందండి. అలాగే పసుపు వేస్తారండి కొంతమంది, మేము పసుపు కానీ వేయము. ఈరోజు పొద్దున్న కట్ చేసినాం కదండి, ఈరోజు అంతా పొగులంతా ఇలానే ఉండాలి, రేపు పొగులంతా ఇలానే ఉండాలి. అలాగే ఈ రోజు నైట్ రేపు నైట్ ఉంచేసి మళ్ళీ మరుసటి రోజు పొద్దున్న తీసి ఎండకేస్తామండి. అలా 2 నైట్లు 2 పొగుళ్ళు పెట్టినాక మళ్ళీ పిండేసి ఎండకు పెడతామండి. ఇంకొకటి అంటే నైట్ అయిపోయిన మరుసటి రోజులో మీరు ఒకసారి ఇలా కలిపేసి ఉంచాలండి. రేపు పొద్దున్నకి అలా చేస్తాము, మన్నాడు పొద్దున్నకి అలా చేస్తానండి. మళ్ళీ 3వ దినం పొద్దున్న లేసి బాగా చేతిలో పిండేసి ఎండకేసేసి బాగా ఎండ పెట్టుకున్న తర్వాత రుబ్బుకుంటామండి. ఇంకా నేను వచ్చి చింతపండు మెజర్మెంట్ చెప్పలేదండి, అలాగే కారం మెజర్మెంట్ చెప్పలేదు. ఇవన్నీ కూడా నేను దీన్ని పిండి ఎండకేస్తాం కదా ఆ రోజు చెప్తానండి మీకు. ఇప్పుడు మూత వేసేసి ఎక్కడ తడి లేని చోట ముట్టని చోట పెట్టాలండి. దీన్ని ఎక్కడ కదిపించకూడదు. పొద్దున్నకి లేసినాక మూత తీసేసి ఇలా చేసి పెట్టినామంటే సరిపోతుందండి. ఎందుకు అలా చేసేదంటే పైన చూడండి ఉప్పు అంతా అట్లే కరగకుండానే కనిపిస్తుంది. రేపు ఒకసారి చేసినామంటే బాగా ఉప్పు అనేది కరుగుతుంది, పులుసు అనేది మనకు బాగా వస్తుందండి. అందుకు అలా చేయాలి. ఇప్పుడు నేను దీన్ని తీసుకుపోయి మనం ఎక్కడ తాకని చోట పెట్టేస్తానండి. టమోటాలు కోసివేసి 3 రోజులు అయిందండి. 3 రోజుల తర్వాత చూద్దాము. బాగా ఊరిందండి, అలాగే నీళ్ళు కూడా ఎక్కువ వచ్చాయి. ఇప్పుడు ఈ టమోటాలు ముక్కలే పిండుకుందాము. ఒకసారి బాగా కలిపేసి 3 రోజులు ఊర పెడితేనే అండి మనకు ఊట అనేది ఇంత వస్తుంది. ఇప్పుడు పిండేసి గిన్నెలో వేస్తున్నానండి. ఇలా గట్టిగా పిండాలి, నీళ్ళంతా వచ్చేస్తే మనకు ఒరుగులు అనేది బాగా ఎండుతుంది. ఎంత బాగా ఎండితే అంత బాగుంటుందండి ఊరిగాయ కూడా. మూడు రోజులు పెడితేనే అండి ఇంత ఊట వస్తుంది. మీరు అప్పుడే ఎత్తేసినారంటే ఒక రోజు పెట్టేసి తీసేసినట్టు అయితే కూడా ఇంత ఊట రాదండి. బాగా పిండేసినామండి. ఇలా పల్చగా వేసుకోవాలి. ఈ టమాటా ఒరుగులు అనేది బాగా ఎండాలండి. ఎండిన తర్వాతనే రుబ్బాలి. కొంచెం తేమ ఉన్నట్లయితే కూడా మన ఊరికే చెడిపోతుందండి. బాగా ఎండినాక రుబ్బుతాము. ఇక్కడ పులుసు కూడా అలానే ఉందండి. ఈ పులుసు కూడా ఎండలో పెడుతున్నాను. మనం రేపు రుబ్బుతాం కదా, రేపు పొద్దున్న వేసుకుంటే సరిపోతుందండి చింతపండు అనేది. ఇప్పుడు దీన్ని ఎండలో పెట్టేద్దాం. ఒక రోజంతా ఇలానే పెట్టేశానండి ఎండకి. కాకపోతే ఇంకా తేమ ఉందండి, చూసారా? ఈ తేమ ఉండిందంటే కూడా మనకు ఊరిగా అనేది చెడిపోతుంది. కాబట్టి ఇంకా ఈ రోజంతా ఎండ పెట్టేద్దామండి. ఈ రోజంతా ఎండ పెట్టేసి సాయంకాలం రుబ్బేసినామంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పులుసులోకి వచ్చి మనం చింతపండు వేసుకుందామండి. నిన్న టమోటాలు పిండి ఎండకేసాం కదా, నిన్నంతా అలానే వదిలేయాలండి. 2వ దినము చింతపండు వేసుకోవాలి. 2 దినాలు ఇలా వేసేసినట్లయితే కొంచెం వాసన వస్తుందండి. కాబట్టి రుబ్బుకునే రోజు వేసుకుంటే సరిపోతుందండి. చింతపండు కూడా తూకం వేస్తున్నానండి. 2 కేజీలు టమాటాలు వేసాం కదా, దానికి కేజీకి 100 గ్రాములు అండి, అంటే 200 గ్రాములు వేస్తున్నానండి. అంతే సరిపోతుంది. చింతపండ్లు కూడా ఈంగ్లు ఎక్కడ లేకుండా క్లీన్గా చూసుకోండి, అప్పుడే బాగుంటుంది. 200 గ్రాములు చింతపండు తీసుకున్నాండి. ఈ చింతపండు కూడా మనము ఇప్పుడు ఈ పులుసులో వేస్తున్నానండి. ఈ పులుసులో వేసి ఈ పులుసును కూడా ఈరోజు ఎండలో పెడుతున్నాము. ఈరోజు అంతా ఎండలో పెట్టేసి సాయంకాలంగా రుబ్బుతామండి. దీన్ని
సాయంకాలంగా రుబ్బుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీకు సాయంకాలం టైం లేదు అంటే రేపు పొద్దున కానీ రుబ్బుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే టమాటాలు అనేది కొంచెం బాగా ఎండాలండి, అప్పుడే నిలువ ఉంటుంది. ఇప్పుడు దీన్ని కూడా తీసుకుని ఎండలో పెట్టేస్తాము. తేమ అనేది ఎక్కువ ఉన్నా కానీ మనకు ఊరగాయ అనేది మెత్తగా ఉంటుందండి. కాబట్టి మీడియంగా కావాలంటే మనం కొంచెంసేపు ఎండలో పెట్టాలండి. ఎక్కువ పులుసు ఉన్నట్లయితే కూడా కొంచెం ఎండకి లాగేస్తుంది. కాబట్టి నేను ఎండలో పెడుతున్నాను. ఇలా వైట్ బట్ట కట్టి పెట్టండి. ఇట్లా మూత పెట్టినట్లయితే ఈ మూత కింద కూడా తేమ వచ్చి ఆ తేమ కూడా దీంతో పడే ఛాన్స్ ఉందండి. కాబట్టి బట్టే కట్టి పెట్టండి. ఇప్పుడు దీన్ని కూడా ఎండలో పెట్టేద్దాం. చూడండి మన టమాటా ఒరుగులు కూడా బాగా ఎండిందండి. చూడండి సౌండ్ వస్తుంది. ఇలా ఎండాలండి, అప్పుడే మనకు నిలువ ఉంటుందండి. మీరు ఏమైనా కొంచెం తేమగా అలానే వేసినట్లయితే ఊరిగాయ అనేది చెడిపోతుందండి. మీరు ఇలానే చేయండి, 2 ఏళ్ళైనా టమాటా ఊరిగాయ అనేది నిలువ ఉంటుందండి. అలాగే పోపు కూడా ఎలా పెట్టుకోవాలనేది కూడా నేను వీడియోలో చూపిస్తానండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ముందుగా దీన్ని ఒక్కటే మిక్సీ పట్టుకుందామండి. మళ్ళీ అంతా గొజ్జులో వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పడతానండి. మీ దగ్గర రోలు ఉన్నట్లయితే రోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుందండి. కాకపోతే ఇలా రుబ్బకూడదండి. దీన్ని కూడా టమాటా పులుసులో వేసేసి కొంచెం బాగా కలుపుకునేసిన తర్వాత రుబ్బితే సరిపోతుందండి. కాకపోతే మనకు మెదగదనేసి మిక్సీకి ఫస్ట్ దీన్ని పట్టేస్తున్నానండి. చూడండి నేను ఇలా పట్టుకున్నానండి, ఈ మాత్రం పట్టుకుంటే సరిపోతుంది. చూడండి ఇది కూడా బాగా ఊరింది. చింతపండు వేసేసాం కదా, బాగా ఊరిందండి. ఇందులోకి దీన్ని కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు దీనికి సరిపడా కారం తీసుకుందామండి. 1 కేజీకి 100 గ్రాములు అండి. 2 కేజీలు తీసుకున్నాం కదా, 200 గ్రాములు తీసుకుంటున్నాను. మీకు ఇంకా కారం ఏమైనా ఎక్కువ కావాలంటే ఇంకొక 50 గ్రాములు తీసుకోండి. కాకపోతే నేను ఇక్కడ మీడియంగా వేస్తున్నాను. అలాగే ఇది ఇంట్లో పట్టించిన కారం అండి, కాబట్టి ఈ కారం కరెక్ట్గా ఉందనేసి నేను అంతే వేస్తున్నాను. చూడండి 200 గ్రాములు అండి. ఈ 200 గ్రాములు కారం వచ్చి ఇందులో వేసేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాము. మనకి ఎక్కడ మెత్తగానో అవదు, అలాగే గట్టిగానో అవదండి, మీడియంగా ఉంటుంది ఊరిగాయ అనేది. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము. ఇందులోనే మెంతిపొడి వేస్తున్నానండి, 1/2 స్పూన్ వేస్తున్నాను. ఇది కూడా వేయించి పొడి కొట్టిన పిండి అండి. అలాగే 1 స్పూను ఆవు పొడి అండి. చాలామంది టమాటా ఊరిగాయకి వెల్లుల్లిపాయలు వేస్తారండి, మా సైడ్ అయితే వేయరు. అలాగే నేను వేస్తా లేదండి, ఎందుకంటే మనం 2 ఏళ్ళు నిలువ పెట్టుకునే దానివల్ల వెల్లుల్లిపాయలు వేసినట్లయితే చెడిపోయే ఛాన్స్ ఉందండి. కాబట్టి నేను వేస్తా లేదు. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము. మనకు ఆల్రెడీ టమాటా మెదిగిపోయిందండి, చింతపండు మెదగాలి. కాబట్టి ఒక చుట్టూ రుబ్బుకుందాము. మీరు రోళ్ళు ఉన్నట్లయితే ఇంకా ఈజీగా రుబ్బుకోవచ్చండి, అలాగే బాగుంటుంది కూడా. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. చూడండి మెత్తగా మెదిగిందండి, ఇలానే మెదగాలి. మరీ తక్కువగా ఉంటే కూడా బాగోదండి, ఇలా మెదిగితేనే టమాటా ఊరిగాయ బాగుంటుంది. నీళ్ళు ఎక్కడా వేయకూడదండి. మీరు తీసుకునేటప్పుడు కూడా చేతులు తడి లేకుండా ఉండేది చూసుకోండి. మీకు తడి ఉన్నట్లయితే కూడా చెడిపోయే ఛాన్స్ ఉందండి. మిగిలింది కూడా అలానే పట్టుకునేద్దాం. అంతే అండి, అయిపోయింది. టమాటా ఊరిగాయ అయితే రుబ్బేసినాము. చూసారా, ఇలా మెత్తగానే రుబ్బుకోవాలండి. మనకు చూడండి మరీ మెత్తగా లేదు, మరీ గట్టిగా లేదండి, మీడియంగా వచ్చిందండి టమాటా ఊరగాయ. ఈ పక్కంలోనే ఉండాలండి, మెత్తగా ఉన్నా కానీ బూజు వచ్చే ఛాన్స్ ఉందండి. మొత్తం ఈ ప్రాసెస్ అంతా అయ్యాకే 5 రోజులు పట్టిందండి. 3 రోజులు కోసి ఊర పెట్టినాము, 2 రోజులు ఎండ పెట్టినామండి. 5 రోజులు పట్టిందండి. 5వ రోజు సాయంకాలము ఊరగాయ పెడుతున్నానండి. ఇలా చేసుకున్నట్లయితే వేడన్నానికి చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళి టైర్డ్ అయిపోయి వచ్చినాను అనుకోండి, ఏం కూర చేయాలని ఆలోచించే పని లేకుండా ఈ టమాటా ఊరగాయ ఉన్నట్లయితే దీనికి దోశ అయినా వేసుకోవచ్చు అండి, ఇడ్లీ అయినా వేసుకోవచ్చు. అది కూడా డౌట్ ఉంటుందండి, ఎలా అక్క తినేది గట్టిగా ఉంటుందని. దానికి ఏం చేయాలంటే పోపు పెట్టిన తర్వాత కొద్దిగా వేడి నీళ్ళు అనేది కాంచి అందులో పోసినట్లయితే కొంచెం పలసగా వస్తుందండి. ఇడ్లీలోకి అద్దుకొని తిన్నాను, బాగుంటుంది. దోశకి బాగుంటుంది. అలాగే మీరు సాంబార్ చేసినట్లయితే పక్కన పెట్టుకుంటే ఇడ్లీకి కారం చట్నీ లాగా కూడా బాగుంటుందండి. అలాగే పునుగులకు కానీ బాగుంటుందండి ఈ ఊరిగాయ అనేది. మనం 2 కేజీలు ఊరిగాయ పట్టాం కదండి. కాకపోతే ఇదంతాను నేను పోపు పెట్టానండి, ఎందుకంటే ఎప్పుడు కావాలో అప్పుడు పెట్టుకున్నట్లయితే అప్పుడే చేసినట్లు ఉంటుందండి. ఎప్పుడు కావాలో అప్పుడు ఒక 15 రోజులకి 20 రోజులకి
అట్లా తీసుకునేసి పోపు పెట్టి నేను డబ్బాకి వేసుకుంటానండి. చాలా బాగుంటుంది, అప్పుడే చేసినట్లే ఉంటుందండి. స్మెల్ కూడా అలానే చేస్తాను, మీరు కూడా అలానే చేయండి, బాగుంటుంది. ఇంకొకటండి, ఇలా రుబ్బి పెట్టిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలక్క అని డౌట్ కూడా వస్తుందండి. అవసరమే లేదండి, మీరు బయటనే పెట్టుకోండి, ఎక్కడ బూజు రాదు, చెడిపోదండి. పెద్ద డబ్బాలో ఉంటుంది కదండి, పద్ధతిగా ఉన్నప్పుడు ఆ డబ్బాని ఇంకా తీసుకున్నట్లయితే ఎక్కడ చెడిపోదండి, అలానే ఉంటుందండి. ఇప్పుడు దీనికైతే నేను డబ్బాకి వేసి పక్కన పెట్టేస్తాను. మనం క్లీన్గా ఉండేటప్పుడు అప్పుడు తీసి ఒక చిన్న డబ్బాకు పోపు పెట్టుకున్నట్లయితే మీరు లంచ్ బాక్స్ తీసుకువెళ్ళేటప్పుడు కూడా కొంచెం సైడ్లో వేసుకొని పోతే చాలా బాగుంటుందండి ఈ ఊరిగాయ అనేది. ఇక్కడ నేను పోపుకి పల్లి నూనె వాడుతున్నానండి, మీరు పల్లి నూనె అన్నా వాడండి, నువ్వుల నూనె అన్నా వాడండి. ఇప్పుడు ఆయిల్ పోసుకుందామండి పెనంలోకి. నేను కొద్దిగానే పోపు పెడుతున్నాను కాబట్టి కొంచెంగానే నూనె వేస్తున్నాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిందండి, ఆవాలు వేసుకుందాము. ఒక 2 స్పూన్లు ఆవాలు వేస్తున్నాను ఇక్కడ. అలాగే కొద్దిగా ఇంగు వేసేదాని వల్ల టమాటో ఊరిగాయ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే వేసేద్దాం. ఇప్పుడైతే స్టవ్ ఆపేసానండి, ఆవాలు చిక్కులుతానే. ఈ పోపు అనేది బాగా చల్లారినాక ఊరిగాయ వేసుకోవాలండి, వేడిగా వేసినట్లయితే చెడిపోతుంది. బాగా చల్లారిందండి, ఇప్పుడు వేసుకుందాం ఊరిగాయ. మీకు ఈ నూనెకి దీనికి పోపుకి సరిపోయినంత వేసుకోండి. నూనె కొంచెం ఎక్కువ ఉంటేనే ఊరిగాయ చెడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు దీన్ని కలుపుకుందాం. ఇలా అప్పటికప్పుడే పోపు పెట్టుకున్నట్లయితే ఫ్రెష్గా ఉంటుందండి, మీరు అప్పుడే చేసినట్లు ఉంటుంది. మీరు ఇలానే చేయండి. కలర్ కూడా ఎక్కడ చేంజ్ కాదండి అప్పుడప్పుడు ఇలా పోపు పెట్టుకున్నట్లయితే. చూడండి, నూనె అంతా బాగా పీల్చుకునిందండి. రేపు పొద్దున్న చూసినట్లయితే డబ్బాలో పైన నూనె వస్తుందండి. మనం కలిపినప్పుడైతే ఇలానే ఉంటుంది, కాకపోతే ఒక నైట్ అంతా అలానే ఉంటే నూనె అనేది పైకి వస్తుందండి. ఇప్పుడు గాజు డబ్బాలోకి వేసుకుందాము. ఇలా ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకున్నట్లయితే ఒక 20 రోజులు, ఒక నెల రోజులు, కొంతమంది సంవత్సరం అంతా నిలువ ఉండేలాగా పోపు పెడతారండి. అలా అయినా పెట్టుకోవచ్చు, కాకపోతే అప్పటికప్పుడు పెట్టుకునే దానివల్ల అప్పుడే వేసినట్లే ఉంటుందండి ఊరిగాయ అనేది ఫ్రెష్గా. రేపు మార్నింగ్ చూసినట్లయితే నూనె అంతా పైకి వస్తుందండి. చూడండి, ఇది పోపు పెట్టిన ఊరిగాయ కొంచెం మెత్తగా అయింది, చూసారా? నూనె పోసాం కదండి కాబట్టి మెత్తగా అయింది. ఇది పోపు పెట్టకుండా ఉండేదండి, చూసారా? గట్టిగా ఉందండి. పోపు పెట్టాక ఇలాగ అవుతుందండి. దీన్ని కూడా వేరే డబ్బాకి స్టోర్ చేసుకున్నట్లయితే ఇలాంటి గాజు డబ్బాకే స్టోర్ చేసుకోండి, బాగుంటుంది. వేరే డబ్బాకి స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలో అప్పుడు కొంచెంగా తీసుకునేసి మనం పోపు పెట్టుకున్నట్లయితే అప్పుడే పెట్టిన ఊరిగాయ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి వేడి అన్నం వేసి కలుపుదామండి. ఇప్పుడు కలుపుకుందామండి. అన్నం వేడిగా ఉంది, 2 చేతులనే కలిపేదాన్ని. ఇలా వేడి రైస్లకి అప్పుడే తిరగబాతు పెట్టుకున్న ఊరిగాయ వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. కూర ఏం లేనప్పుడు ఇలా వేడి అన్నం పెట్టుకుంటే సరిపోతుందండి. మన ఇంట్లో అయితే ఏం కూర లేనప్పుడు ఇదే అండి. ఇప్పుడు టేస్ట్ చూద్దాము. స్పైసీగా తింటా ఉంటే చాలా బాగుందండి. వేడన్నానికి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుందండి. మీరు ఇలానే ట్రై చేయండి. ఊరిగాయ అయితే పక్కా కొలతల్లో చెప్పానండి, మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయండి. అంతే అండి, మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులోనూ రాజీ పడకూడదండి. రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో బోల్డ్ అన్ని ఉన్నాయండి. ఇక్కడ క్లిక్ చేసి చూడండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.